హాయ్ ఎవ్రీవన్. ఈరోజైతే నేను మా గోదావరిలో స్పెషల్ పునుకులు గుడ్డు పులుసుతో పాటు మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది లాస్ట్ వరకు చూసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అది ఏ విషయం అంటారా, యూట్యూబ్ ఛానల్ వల్ల కొంతమంది చాలా వరకు మనకు కొన్ని నెగటివ్స్ ఉన్నాయని మనకు కొంచెం ఉంది కదా, అలాగే పాజిటివ్ కూడా ఉంది. మానవత్వం ఇంకా బ్రతికే ఉందని ఈ పునర్విక విషయంలో మన వాళ్ళైతే ప్రూవ్ చేశారు కదండి. నిజంగా ఇంతమంది మంచి మనుషులు ఉన్నారా అనిపించింది నాకైతే మాత్రం. నిజంగా ఒక 16 కోట్లు అంటే ఉన్న వాళ్ళకి కూడా అది అసలు అసాధ్యమే కదా! అసలు ఎంత కష్టం. కానీ చెయ్యి కలిపితేనే కదండీ చప్పట్లు కొట్టగలం. అలాగే ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఎంతమందో కలిస్తేనే ఆ పాప ప్రాణాలు నిలబెట్టగలిగారు నిజంగా. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అందరూ కలిసి ఉండాలని నిజంగా ప్రూవ్ చేశారనమాట. నిజంగా లేని వాళ్ళు కూడా ఆటో తోలుకునే వ్యక్తి తను రోజంతా కష్టపడిందంతా కూడా స్పాన్సర్ చేసేసాడు. ఎంత కష్టపడితే వస్తాయి కదా! అంటే ఆటో తోలుతున్నాడంటే అతనే చాలా లేనివాడు కదా! సో, ఆ విధంగా నిజంగా లేని వాళ్ళు, పెద్దవాళ్ళు తేడా లేకుండా అసలు ఎంత బాగా పాప కోసం ఎంత బాగా రెస్పాండ్ అయ్యి మంచిగా ఇచ్చారండి. ట్రైబల్ ఏరియాస్‌లో కూడా చాలామంది స్పాన్సర్ చేశారు. నిజంగా ఇలాంటి పాపకి ఫస్ట్ ఇంతకుముందు ఒకటి విన్నాం అనమాట. అప్పుడైతే మాకు ఇంకా మా పాప పుట్టలేదు. అప్పుడైతే కొంచెం ఎక్కువ అమౌంటే ఇచ్చామనమాట. ఇప్పుడైతే మాకు పాప పుట్టింది, ఖర్చులుంటాయి కదా, మేము స్పాన్సర్ చేశాము కొంచెం అనమాట. అలాగే ఎవరికి తోచినంత వాళ్ళు ఇస్తూ ఉన్నాము. నిజంగా చెప్పాలి అంటే మాత్రం ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అందరూ కలిసిగా ఉంటే ఎవ్వరు ఏమీ చేయలేరు కదా నిజంగానే. ఈ వ్యాధిని కూడా జయించేసింది ఆ పాప అనిపించింది. నిజంగా ఎప్పుడైనా కూడా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. నిజంగా ఈ రూపాయలే పదులవుతాయండి. పదులే లక్షలవుతాయి. లక్షలే కోట్లవుతాయి కదా! కాబట్టి నేనిచ్చే రూ. 10 ఏం సహాయం అవుతదిలే అనుకోవద్దు. మీకున్న స్తోమతకి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అట్‌లీస్ట్ ఒక రూ. 10 అయినా ఇవ్వండి. ఏం పర్వాలేదు. రూ. 100 అయినా పర్వాలేదనమాట. మీ స్తోమతకు తగ్గట్టు ఎవరికైనా మనం హెల్ప్ చేసినప్పుడు నిజంగా అది మనకి ఏదో ఒక విధంగా మనకి పుణ్యం అయితే కాదు గానీ, అదొక హ్యాపీనెస్ అనేది వస్తదనమాట. దేవుడు మనకు పుణ్యం చేయాలనుకుంటే అది ఏదో ఒక రూపంగా వస్తుంది. కానీ అందులో ఉండే హ్యాపీనెస్ చాలా బావుంటది. కానీ ఎవరికుండే ఖర్చులు వాళ్ళకుంటాయండి. అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళమే. రూపాయి గురించి ఎంత కష్టపడతామో నాకు తెలుసు. మేము కూడా మిడిల్ క్లాసే కాబట్టి. కాకపోతే ఏంటంటే, మనం ఒక్కొక్కసారి అనవసరమైన ఖర్చులు పెడతామనమాట. చెప్పులకని, బ్యాండ్స్ కానీ, స్టిక్కర్స్ కానీ, ఇట్లాగా ఫెయిర్ అండ్ లవ్లీలని, అదని, ఇదని ఆ ఖర్చు పెట్టి ఆ రూ. 10, ఆ రూ. 100 ఇలాంటి పిల్లల్ని సేవ్ చేయడానికి ఎప్పుడన్నా ఒకసారి ఇస్తే ఏం కాదు కదా అని నేను చెప్దామని అనుకుంటున్నాను. నిజంగా చాలామంది రెస్పాండ్ అయ్యారు. ఇంకా కొంతమంది ఇవన్నీ కూడా కలెక్ట్ చేసిన మనీ కూడా ఇంకా పాపకి సరిపోయింది, వద్దు ఆపేయండి అన్నప్పుడు ఇంకా ఆ అమౌంట్ ఇంకా మిగతా పిల్లలు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకైతే యూజ్ చేస్తున్నారు. చాలా అనిపించింది. ఈ యూట్యూబ్ ఛానల్ వల్ల ఏంటంటే నిజంగా హెల్ప్ చేయకూడదు అనుకున్న వాళ్ళు కూడా మనసు చలించి చాలామంది హెల్ప్ చేస్తున్నారనమాట. సిచ్యువేషన్ బట్టి ఎన్ని ఛానల్స్ ఉన్నాయో తెలిసి ఇలా హెల్ప్ చేసేవాళ్ళ ఛానల్స్ నేను కొన్ని ఫాలో అవుతాను. గౌతమ్ బ్రదరు, ఇంకా కొంతమంది ఉన్నారు ఇంతకుముందు నుంచి ఆ శ్రీదేవి సిస్టరు, ఇంకా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ నిజంగా ఓన్లీ సర్వీస్ కోసమే అన్నట్టున్నారు. ఇంకా ఎంత బాగా హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకేంటంటే స్పాన్సర్స్ ఉంటారు. వాళ్ళు పర్సనల్‌గా చేస్తున్నారు. స్పాన్సర్స్ ద్వారా చేస్తున్నారు. సో, ఏంటంటే ఇలా చేయడం వల్ల ఏంటంటే ఎంతో కొంత లేని వాళ్ళకి మనం సాయం చేసినట్టు అవుతదనమాట. సో, ఖచ్చితంగా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈవెన్ రూ. 10 అయినా కూడా పర్వాలేదు. ఆ పదులే 100 అవుతాయండి. ఒక 10 మంది రూ. 10 ఇస్తే రూ. 100 అవ్వదా? అలాగే సో, ఎంతో కొంత మన అమౌంట్ హెల్ప్ చేస్తే బావుంటదని నేను అనుకుంటున్నాననమాట. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇంకో విషయంకొస్తే ఏంటంటే, రీసెంట్‌గా మా ఇంటి దగ్గర ఒక ఇష్యూ అయితే జరిగింది. ఆ విషయం అయితే నాకు చాలా బాధ అనిపించింది అనమాట. పక్కన వాచ్‌మెనోళ్ళు చెప్పారనమాట. ఏమైందంటే, ఒక చెత్త ఏరుకునే ఒక వ్యక్తి అయితే వచ్చారు. ప్లాస్టిక్‌వి తీసుకుంటారు కదా, పేపర్‌లవి ఏరుకునేవాళ్ళు వచ్చాడట. వచ్చి సడెన్‌గా పడిపోయాడు. పడిపోతే పొద్దున్నుంచి సాయంత్రం వరకు అలానే ఉండిపోయాడు. ఉండిపోతే ఇంక అసలు ఎవరు పట్టించుకోలేదట. పాపం దోమలు అవి ఇవి కుట్టి తిండి తిప్పలు లేక చనిపోయాడట. అలాగని చెప్పారు. తీరా చూస్తే పోలీసులకి కాల్ చేస్తే నెక్స్ట్ డే వచ్చి పాపం పాము కరిచిందండి. పాము కాట్ల వల్ల చనిపోయాడని చెప్పాడంట. అట్‌లీస్ట్ మనుషులు ఏంటంటే కొంతమందికి అవగాహన లేక చెప్పరన్నమాట. వాళ్ళకి అంబులెన్స్‌కి ఎలా కాల్ చేయాలి ఏంటనేది తెలీదట. సో, అందుకని చెప్పి కాల్ చేయలేదని చెప్పేసి కొంతమంది చెప్పారు. కొంతమంది ఏమని చెప్పారంటే, అమ్మో! మా మీదకి ఎక్కడొచ్చేస్తదని చెప్పి కాల్ చేయలేదని కొంతమంది చెప్పారు. అదసలు నాకు ఎంత బాధ అనిపించిందంటే, నిజంగా అతనికి ఫ్యామిలీ లేకపోతే ఏంటంటే కొంచెం బాధుంటది. ఏంటంటే ఫ్యామిలీ ఉంటే నిజంగా అసలు ఎంత బాధపడతారో కదా! నిజంగా ఒక మనిషి ప్రాణం విలువ ఇదా అని బాధ అనిపించిందనమాట.
సో మీతో చెప్దాం అనుకుంటున్నాను. ఎవరిదైనా ప్రాణమే కదండీ! జస్ట్ ఒక అంబులెన్స్‌కి కాల్ చేసుంటే వాళ్ళే వచ్చి తీసుకెళ్తే ఏమన్నా బ్రతికేవాడేమో! నాకైతే అలా అనిపిచ్చింది. నిజంగా వెనకాల అతనికి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో లేదో కూడా నాకైతే తెలీదు గానీ, ఉంటే అతను ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా వాళ్ళకి తెలిసిందో లేదో కూడా నిజంగా చాలా బాధ అనిపిస్తది కదా! ఓ మనిషికి ఏంటంటే మనం ఆ టైంకి డబ్బులు సాయం చేయక్కర్లేదు. అట్‌లీస్ట్ ఒక కాల్ చేస్తే అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళేది కదా! అని చెప్పి నాకు బాధ అనిపిచ్చింది. పొద్దున్నుంచి సాయంత్రం వరకు అలాగే పడిపోయి ఉన్నాడంటే, పోనీ చెత్త ఏరుకుంటూ వచ్చాడు కదా! ఏదో తాగి పడిపోలేదు. తాగి పడిపోయినోళ్ళని చాలామంది భయంతో అలా వదిలేస్తున్నాం అనుకోండి. కాకపోతే ఇలా చెత్త ఏరుకోవడానికొచ్చి పడిపోయిన వ్యక్తి పాపం నీరసంతో పడిపోయాడా? లేతే షుగర్ లెవెల్స్ ఏమన్నా డౌన్ అయ్యాయా? ఏంటని ఒకసారి చెక్ చేసుంటే బావుండేదేమో అనిపిచ్చింది. మీరేమంటారో కామెంట్ చేయండి. కొన్ని కొన్ని చోట్ల ఇలా జరుగుతుందనమాట. ఎవరైనా యాక్సిడెంట్ అయినప్పుడైనా, ఏదైనా జరిగినప్పుడు అట్‌లీస్ట్ కాల్ చేస్తే పోలీసులకైనా, అంబులెన్స్‌కైనా వాళ్ళే రెస్పాండ్ అవుతారు కదా! మీరేమంటారో కామెంట్ చేసేయండి. ఇంకింతేనండి. ఇదైతే గోదావరి స్పెషల్ పులుసు. నాకైతే చాలా చాలా ఇష్టమనమాట. సూపర్ ఇష్టం. ఇది వేడి నీళ్ళల్లో వేసేయాలి. పునుకులు వేసాక పునుకులు షేప్ బాలేదు కదా! నాకైతే ఎన్ని సార్లు వేసినా ఇలాగే వస్తుంది పెసర పునుకులు. మిగతాయి బానే వస్తున్నాయి గానీ, ఇది మాత్రం ఇలాగనే వస్తది. వేడి నీళ్ళలో వేస్తే కొంచెం మెత్తగా ఉంటది. ఆఫ్టర్ 10 మినిట్స్ ఇంకా ఇందులో ఉడికిస్తే చాలా బావుంటదండి. చింతపండు, టమాటాలు, అల్లం వెల్లుల్లి మొత్తం కలిపి మిక్సీ వేసాననమాట. ఆనియన్ వేసి మంచి హెల్తీ రెసిపీ. ఎగ్గు, మునక్కాయ, ఇందులో ఉన్న పెసర పునుకులు అన్నీ ఆరోగ్యానికి మంచిది. ఇంకా మా సైడ్ వంటలన్నీ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. గుంటూరొచ్చాక అన్నీ మర్చిపోయాననమాట. ఎప్పుడన్నా గుర్తొస్తాయి నాకు. అబ్బా! అనిపిస్తది. మా ఫ్రెండ్ రేఖ తెచ్చేది నా కోసం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.